అందరికీ నమస్కారం. ఈరోజు మామిడి కాలంలో సమస్యలు ఎలా ఉన్నాయి, పూడికి తీసి ఎన్ని సంవత్సరాలైంది, ఒక కారు పంటకి నీళ్లు అందుతున్నాయా లేదంటే ఎక్కువ ఎల్ల వచ్చినప్పుడు నార్లు పాసిపోతున్నాయా లేదా అనే విషయం గురించి కొందరినైతే అడిగి తెలుసుకుందాము. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సామలన్న, ఎన్ని సంవత్సరాలైంది మామిడి కాలంలో పూడికి తీసి? అది సూర్ణముఖి నది అనే దానికన్నా కూడా పెద్ద నది మామిడి కాలువే. అది 1.5 కిలోమీటర్ ఎడలతో పారుకుంటా వస్తుంది. కానీ ఆడాడ బూడిపోయి కయ్యల మీద నీళ్లు పడి రైతులు చిన్నగా నష్టపోవటం వల్ల గెనాలు దిగిపోతున్నాయి, వాగులు గోజేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా ఎలాంటి నష్టపరిహారం కూడా ఆదుకోలేకపోతుంది. అది ఎప్పుడు చూసినా మునిగిపోతుందని దానికి పరిష్కారం అనేది ఈ రోజుకి ఎవరు కనిపెట్టలేకుంటున్నారు. ఎందుకని రైతులు సమస్యల గురించి ఎప్పుడైనా ప్రభుత్వాలకు చెప్పారా? మా పెట్టి సూర్య అర్జీలు పెడతానే ఉంటారు. కానీ ఆ మామిడి కాలంలో పూడికి తీయట్లే. పూడికి తీస్తే ఎన్ని కార్లు పంట పండద్దు అక్కడ? ఒక్క కారు వాన కురిస్తే పండుతుంది, అది కూడా లేకపోతే ఆ వాన కురిసినప్పుడు నీళ్లు లేక ఎండిపోతుంది. ఎక్కువ నీళ్ళు కూడా పోద్ది, ఎండిపోద్ది. తక్కువైతే అతివృష్టి అనావృష్టి రెండుకి సంబంధించింది. అది ఓజీల కాడి నుంచి గోడల దాకా అతివృష్టి అనావృష్టితో రైతులు ఇబ్బంది పడుతుంటారు. రైతులకి ఇబ్బంది. ఒక కారు పంట కూడా శుద్ధంగా పండించుకోలేకున్నారు. ఇది సేగల దెబ్బ. ఎక్కడెక్కడికి మన ఊర్లో ఏ పొలాల పేర్లు చెప్ప? మన ఊర్లో ఊరుగుంట పొలం కాడి నుంచి అది చీకల దెబ్బ అంటారు, మురుమూలు అంటారు, నక్కల దెబ్బ అంటారు, కర్ణాల మాన్యం అంటారు. పేర్లు ఒక బిట్టుకు ఒక పేరు. వీళ్ళందరికి ఇబ్బంది. అందరికి కాదు, 1000 ఎకరాల వాళ్ళు. 1000 ఎకరాల వాళ్ళకి ఇబ్బంది. గోడలకి మనకు తెలిసి గోడల్లో 1000 ఎకరాలు ఇబ్బంది పడుతున్నాయి. మెట్టు అంతా మన నెలపూరంలో 1000 ఎకరాలకి ఇబ్బంది. ఎప్పుడు ఇబ్బంది. నేను కరువు పని దగ్గర వచ్చిన సార్లకైతే చెప్పా, ఒక 5-6 మందికి, అమ్మ మా పని ఏంటంటే చిన్న చిన్న చెరువులో పనులు, చెట్లు కొట్టే పనులు అని చెప్పారు. వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్పమన్నారు. మరి అందరం కలిసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెప్దామా? చెప్పి అర్జీలు కూడా పెట్టున్నాయి. పెట్టినా పట్టించుకునే నాదులు కనిపించకపోతుంటారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటది కదా. ఇది పాసిపోతుంది, ఎండిపోతుంది. ఇంకా రైతు ఏం బాగుపడతాడు? అందుకని ఈ లుక్కిలో వాళ్ళు నానా కళ్యాణాలు పడుతుంటారు. ఏ బ్యాంకులో చూసిన అప్పులే ఉంటారు, కానీ ఈ రైతులు పుష్కలంగా లేరు. కావాలంటే ఇరిగేషన్ పెట్టుకోమనండి. ఇక్కడ భూములు ఉండే రైతు ఒక్క రైతు కూడా ఒక్క కారు పంట పండించుకోలేక అప్పులు పాలైపోతున్నాడు. బిడ్డలను చదివించుకోలేకపోతున్నారు. ఆ బిడ్డలకు అప్పులు తెచ్చి కట్టి పెట్టి బ్యాంకులోను అప్పుతో పెట్టి బ్యాంకు వాళ్ళు అప్పించున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎలా వేస్తే అప్పుడు ఈ భూములు కూడా వెళ్ళిపోతాయి. ఇంకా రైతులు బాగుపడేది ఏమి లేదు. మా నీళ్లు వచ్చినప్పుడు దాటిగా మాడి కాలం మీద నీళ్లు పోవటం వల్ల బూడిపోయింది. ఆడాడ వరవలు పడిపోయి దాని మాట ఎత్తుకోవటం వల్ల ఎక్కువ నీళ్లు ఇస్తే నారులు మురిగిపోతున్నాయి, చాలా మీద పొలిపోయి దానికి ఎవరు పట్టించుకోవాలా. దానికి ఏదో చేయాలంటే చేయండి. ముందు కట్లు ఎత్తుకొని పోవాలంటే వానాకాలం చాలా ఇబ్బంది కదా. రుద్రారం తిరుక్కొని రావాలా. రుద్రారం అంటే ఎన్ని కిలోమీటర్లు గోడల నుంచి? 8 కిలోమీటర్లు వస్తుంది. 8 కిలోమీటర్లు. ఆటోకు బాడుగు ఎంత? ఆటో బాదు. ఆటో బాదు. ట్రాక్టర్ పోవాల్సిందే. ట్రాక్టర్కి 500. 500 కదా, 1000 ఇచ్చినా కూడా రాదు. డ్రైవరే 500 అడతాడు. ఇంకా నాయలు కానీ 500. మళ్ళీ ముందు కట్టలు చల్లడానికి ఒక 500. ఒక 2 కట్టలు ముందు జల్లాలంటే 1500 రూపాయలు రైతుకి ఖర్చు. 3 ఊర్లు, గోడల నుంచి రాజుపాలెం నుంచి ఊనుగుట్టపాలెం, ఊనుగుట్టపాలెం కాడి నుంచి రుద్రారం టచ్. అంత దూరం తిరుక్కొని పోయి మళ్ళీ గోడలకు రావాలా. బాడుగులు నష్టం, కూలోళ్ళు రారు, కాలువ దాటాలంటే భయం. వెంకటేశ్వరన్న, మామిడి కాలకి ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? 2 ఎకరాల పొలం ఉంది. నీకు ఎన్ని పుట్లు పడి మొన్న సంవత్సరం? ఎందుకు కాటాకు రాలేదు? ఏట్లో నీళ్ళు లేక లాస్ట్ 6 దళ్ళు నీళ్ళు లేక వెయిట్లెస్ పండు వచ్చింది పాలెక్క. ఎందువల్ల అంటావు అలాగా? నీళ్ళు ఎందుకు చాలేదు? వెయిట్లెస్ వచ్చింది. ఏట్లో నీళ్ళు ఎందుకు లేవా? నీళ్ళు అంటే చెట్టు జామ పట్టేసి నీళ్ళు నిలబక వెళ్తా ఉన్నాయి. లాస్ట్కి మనకు సాల్ట్. అట్లాగా మనకి నీళ్ళు నిల్వ ఉండాలంటే ఏం చేయాలా? చెట్టు పుట్ట ఎట్లా క్లియర్గా కొట్టించేసి అక్కడక్కడ చెక్ డ్యాములు పెట్టుకుంటే, డ్యామ్ లేకపోతే చిన్న చిన్న చెట్ల కట్టేసుకుంటే నీళ్ళు నిలుస్తాయి. 1000 ఎకరాల చెరువు ఉంది. దానిలో ఇదేనండి మామిడి కాలువ.
ఈ మామిడి కాలువ పరిస్థితి ఒక్కసారి అయితే మీరందరూ చూడండి. ఇది అడవిలాగా ఉందా మామిడి కాలువ లాగా ఉందా ఒకసారి అయితే చూడండి. అది మా మోటరు ప్రతి సంవత్సరం ఎలవకు మునిగిపోవడం, దాన్ని కరెంటు దగ్గరికి తీసుకుపోయి 3,000 రూపాయలు చుట్టించుకొని రావడం అలాగైతే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎందుకంటే నీళ్లు సాఫీగా వెళ్ళడానికి అనుకూలంగా లేదు. భయంకరమైన చెట్లతో పూడికి నిండిపోయి వానాకాలం ఎక్కువ వర్షపు నీరు వచ్చినప్పుడు పొలం గట్లు తెగిపోయి ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నారు బాసిపోద్ది. లాస్ట్ నీళ్లు స్టోరేజ్ లేక ఎండిపోయి సచ్చు గింజ అయితే వచ్చి ఆ గింజల్ని ఎవరో కొనక రైతులు అల్లాడిపోతున్నారు. చూడండి, భయంకరమైన అడవిలాగా అయితే తయారైంది. అవునంటారా కాదంటారా మీరే చూసి చెప్పండి. ఇది ఒక్క కారు పంట పడుతుంది. వర్షాధారపు నీరుతోనే ఆధారపడి ఉంది. మా ఊరికి చెరువులు కూడా లేవు. ఆ చెరువులు చూస్తే 10 ఎకరాలకు కూడా పనికిరాని చెరువులు. మామిడి కాలువతో ఆధారపడి ఒక్క కారు పంట పండించుకుంటున్నాము. ఆ మామిడి కాలువలో కూడా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంత భయంకరమైన చెట్లు పూడికి తీయమని ఎంతమందికో అర్జీలు అయితే ఇచ్చాము, కానీ ఎవరు స్పందించట్లేదు. మా రైతుల తలరాతలైతే మారట్లేదు. మా మాంగారు అయ్యాం ఒక తరం అయితే, మా తరం రెండో తరం. నాకు తెలిసి 2 తరాల నుంచి ఇదే విధంగా రైతులు కష్టపడుతున్నారు. ఒక్క కారు పంట భూమి ఉండి పండించుకోలేక అల్లాడిపోతున్నాము. చూడండి ఎంత పొడుగు రింగు పైపు అయితే వేసాము. ఆ చిటికి నీళ్లతో ఒక కారు పంట పండించుకోవాలి. వర్షాకాలం అయితే నిండా నీళ్ళు వచ్చి అవి పోయేదానికి సాఫీగా పూడికి అడ్డుపడి పొలం గట్లు తెగిపోయి నార్లు పాసిపోవడం, లాస్ట్కి నీళ్ళు లేక సచ్చు గింజ వచ్చి ఆ గింజలు కొనేవాళ్ళు ఎవరు కొనక అలాగే పెట్టుకొని బాతులకి 2,000కి 3,000కి పుట్టుడైతే అమ్ముకున్నాము. ఈ ఒక్క చుక్క నీళ్లతో లాస్ట్ తడులు అందరికీ సరిపోక ఆ పంట అయితే లాస్ట్కి చేతికి రాకుండా పోతుంది. ఇంత భయంకరమైన పెద్ద కాలం ఉండి వర్షపు నీళ్ళు వచ్చి ఉపయోగించుకోలేనంత పరిస్థితుల్లోనూ దయచేసి ప్రభుత్వాలు గుర్తించి పూడికి తీసి ఎక్కడైనా ఒక దిక్కడ చెక్ డ్యామ్ కడితే రైతులు ముందు కట్లు, నారు కట్లు, సద్దన్నం, మంచినీళ్ళు, ట్రాక్టర్లు, వరికోత మిషన్లు అటు ఇటు వెళ్ళడానికి చిన్న బ్రిడ్జి అయితే నిర్మించి రైతులను ఆదుకుంటే చాలా మంచిది. ఏసీలు, టీవీలు, సెల్ ఫోన్స్ ఏమి ఉన్నా లేకపోయినా టయానికి 3 పూట్ల అన్నం తింటేనే మనం బ్రతకగలం. అన్నం తినాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే పుష్కలంగా నీళ్లు, కాలువలు, చెరువులు బాగుండాలి. ప్రభుత్వాలు దయచేసి రైతుల బాధలను గుర్తించి ఈ మామిడి కాలువలో పూడికి తీసి చిన్న చెక్ డ్యామ్ కట్టించి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోడల గ్రామం, కోట మండలం, తిరుపతి జిల్లా. ఎన్ని తరాలు మారుతున్నా రైతుల తలరాతలైతే మారట్లేదు. దయచేసి ఈ మామిడి కాలువ గురించి అర్థం చేసుకుంటారని ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాగైతే మోటార్ ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతుందని 2 వారాలు అయితే వేసుకొని దాని మీద మోటార్ అయితే ఇలాగ పెట్టుకున్నాము. ఈ మోటార్లు మామిడి కాలువ కింద స్టార్ట్ అవ్వాలన్నా కానీ 20 బకెట్లు నీళ్లు పోసి తర్వాత స్టార్ట్ చేస్తేనే మోటార్లు అందుకుంటాయి, లేకపోతే మోటార్లు స్టార్ట్ కావు. ఒక్క కారు పంటకి న్యాయం చేయగలరని